ఎస్ఎల్బీసీ టన్నెల్లో 52వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగతా 6 ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. టీబీఎం శకలాల తొలగింపు కొనసాగుతుంది. మట్టి తొలగింపును రెస్క్యూ టీమ్స్ వేగవంతం చేశాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 52వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు మాత్రమే లభించాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. వరలక్ష్మి, ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాదంలో ఇప్పటికీ 8 మంది గల్లంతయ్యారు. అందులో 2 మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించారు. మరో 6 ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే 52వ రోజుగా కూడా సహాయక చర్యలు దేశంలోని 8 సహాయక బృందాలు అయితే సొరంగ మార్గంలో కన్వేయర్ బెల్ట్ వద్ద ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంకు సంబంధించిన పురోగతి రోజు రోజుకైతే కొన్ని పనుల్లో వేగవంతం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. ఎక్కడైతే మట్టి ఆ బురద కొరుకుపోయిందో టీబీఎం భాగాలను కత్తిరించే పనులను కూడా వేగవంతంగా చేశారని చెప్పవచ్చు అధికారులు. దానికి సంబంధించి ఇప్పటికే ఊట నీరు ఇప్పటికి కూడా పంపింగ్ చేసేందుకు అక్కడ ఉబికి వస్తున్న ఊట నీరు పంపింగ్ చేసేందుకు అయితే పెద్ద పెద్ద మోటార్లను పెట్టి ఆ పంపింగ్ చేసి బయటకైతే నీటిని పంపిస్తున్నారు. సహాయక బృందాలు అయితే టన్నెల్లో నిర్వీరంగా అయితే సహాయక బృందాలు అయితే చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. దీంతో పాటు ఆ సహాయక బృందాలకు ఇప్పటికే సంబంధించిన ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన అధికారి శివశంకర్ తోలేటి కూడా అక్కడనే సహాయక బృందాలకు సంబంధించిన పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు జరిగే ఆ పనుల వేగవంతాన్ని అయితే ఆ లోపల జరిగిన ఏదైతే పనులు ఏవైతే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం చోటు కూడా వెళ్లేందుకు అయితే అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ కత్తరింపు, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తొలగింపు, దాంతో పాటు స్టీను శకలాలను కూడా బయటికి పంపించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన శాస్త్రవేత్తలు, నీటిపారుదల శాఖ నిపుణులు, టన్నెల్ నిర్మాణం అనుభవం ఉన్న కలిసిన ఇంజనీర్లందరినీ కూడా ప్రతి అంశాన్ని కూడా సూచనలు సలహాలు తీసుకొని ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ప్రతి చిన్న అంశాన్ని కూడా సాంకేతికంగా విశ్లేషిస్తూ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. టన్నెల్ లోపల ఎప్పుడైతే ప్రస్తుతము 52 రోజులుగా జరుగుతున్న ఈ సహాయక బృందాలకు టన్నెల్ లోపల ఎలాంటి వాతావరణం ఉంది, మట్టి నిల్వలు, నీటి ప్రవాహము, దానిపైన కూడా ప్రతి అంశం పైన కూడా పరిశీలనలు చేపట్టి బయటికి తెచ్చేందుకైతే అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఇప్పటికే సింగరేణి మైన్స్, దానికి సంబంధించిన హైడ్రా, ఇతర ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు కూడా అక్కడనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పర్యవేక్షణ సహాయక బృందాల సహాయం అయితే కొనసాగుతూనే ఉంది. మరో కొన్ని రోజుల్లోనే ఎక్కడైతే ప్రమాదం జరిగిందని చెప్పుకుంటున్నారో 14వ కిలోమీటర్ వద్ద, ఆ 14వ కిలోమీటర్ వద్దకు చేరుకునేందుకే సహాయక బృందాలు అయితే నిర్విరాంగా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ మట్టి తొలగింపు కన్వేయర్ బెల్ట్ మీద అయితే బయటికైతే కొనసాగుతూనే ఉంది. టన్నెల్కు శకలాలకు కూడా కటింగ్ చేసి ఆ శకలాలను కూడా బయటికి తెస్తున్నారు. ఇప్పటికి కూడా శకలాలను 52 రోజులుగా కన్వేయర్ బెల్ట్ పైన లోకో ట్రైన్ల ద్వారా బయటికి పంపుతూనే ఉన్నారు. ఉబికి వస్తున్న నీటిని కూడా శ్రీశైలం వాటర్లోకి పంపిస్తున్నారు. ఇలా అన్ని పనులు చేస్తూ ముందుకు 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి వెళ్లేందుకైతే సహాయక బృందాలు అయితే కృషి చేస్తున్నాయి. మరో కొన్ని రోజుల్లోనే ఈ మొత్తంగా మట్టిని, ఆ బురద నీటిని వస్తున్న శకలాలను కూడా క్లియర్ చేసి 14వ కిలోమీటర్ వద్దకు వెళ్లి మిగతా 6 ఆచూకీ కోసం ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే చేపడుతున్నారు వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.